భారతదేశంలో విడాకుల రేటు క్రమంగా పెరుగుతోంది. ఇదివరకు అణిగిమణిగి ఉండటం అని కొంతమంది అనేవాళ్ళు మహిళలకు సంబంధించి, ఆత్మగౌరవంతో బ్రతికేవాళ్ళు కుటుంబంలో వాళ్ళదే డామినేషను, బయట మగవాడి డామినేషను, మగవాడి యొక్క డామినేషన్‌ని బయట చూసుకొని మురిసిపోయి, ఇంట్లో ఆ భర్త మీద డామినేషన్ చేసి ఎంజాయ్ చేసేది భార్య అనేటటువంటిది మరొక రకం. ఇట్లాగ రకరకాలు చూసేసాం. మన పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. అప్పుడు తల్లి ప్రాధాన్యత ఏంటి, అమ్మమ్మ ప్రాధాన్యత ఏంటి, నాయనమ్మ ప్రాధాన్యత ఏంటి, తాతమ్మ ప్రాధాన్యత ఏంటి, ఇవన్నీ చూసిన ఒక్కొక్క తరంలో ఒక్కొక్క రకం ఉంది. ఇప్పుడేమో పిల్లల ఎదుట తల్లి తండ్రి కొట్టుకునేటటువంటి పరిస్థితి, తిట్టుకునేటటువంటి పరిస్థితులు, దానివల్ల తలెత్తుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. వీటిటి నుంచి విముక్తి కోసం అంటూ పెళ్ళైన ఏడాదిలోపే విడాకులు కోరుకుంటున్నటువంటి వాళ్ళు, లేదు పెళ్ళైన తర్వాత విడాకులప్పుడు అమ్మాయి ఇద్దరు కోర్టు చుట్టూ తిరగాల, ఉద్యోగాలు కోల్పోతున్నారు, ఉపాధి కోల్పోతున్నారు, సమాజంలో తేడాలు తెచ్చుకుంటున్నారు, చివరికి ఇద్దరూ నష్టపోతున్నారు. ఇది తాజాగా ఒక సర్వే తేల్చినటువంటి అంశము. డైవోర్స్ అనేటటువంటి ఫైనాన్షియల్ స్ట్రెయిన్ కిందన మారుతోంది. 42% మంది మగవాళ్ళు అప్పులు చేస్తున్నది ఈ మహిళలకి భరణం కింద డబ్బులు ఇవ్వడం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. అట్లాగే మహిళలకు కూడా ఈ డబ్బులతో ఏం సరిపోవట్లేదు. ఆ తర్వాత వాళ్ళు ఎలా సంపాదించాలో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటిది ఉంది. అప్పటిదాకా భర్తతో కలిసి ఉన్నప్పుడు అనుభవించినటువంటి జీవితం ఆ తర్వాత దక్కనటువంటి వాళ్ళు 100కి 70% పైగానే ఉంటున్నారు అన్నటువంటి లెక్క తేలుతోంది.